ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చేయి కలిపి క్షయ వ్యాధిని అందరూ కలిసికట్టుగా పారద్రోలాలని జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఆవరణలో జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి 7 రోడ్ల కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ రావు, డిపిఎంఓ వాన సురేష్ కుమార్, డిపిఆర్ఓ కె బాలమాన్ సింగ్, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆదిలింగం, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ వారు ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ తీసుకోవడం జరిగింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయవ్యాధిని మనం పాలదోలాలంటే, క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము, టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు, అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనవి. అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు. దాన్ని ఇమీడియట్గా మనం ఆ సింప్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ, అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే క్షయాన్ని నివారించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని చుట్టుపక్కల వారు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనాకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనందరం కూడా తొందరలోని టీబీని మా సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు కూడా కలిసి త్వరలోని టీబీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించిన అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసే విధంగా ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ టీబీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడతాం. కారణం ఏంటంటే మనకి మెడిసిన్స్ కూడా వెరీ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మల్టీనేషనల్స్ కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయి. 6 నెలల పాటు వెంటనే పేషెంట్ని గుర్తించిన 6 నెలల పాటు మెడిసిన్ వెంటనే ఇచ్చేస్తాం మా పిఎస్సిస్లో ఉన్న అక్కడ. అయితే ఈ ప్రజలకి తర్వాత ఏంటంటే టీబీతో ఉన్న పేషెంట్స్కి నెలకి 500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మనం అందరూ కలిసికట్టుగా ఈ టీబీని నివారిద్దాం. మన దేశం నుండి మనం పోలియో ఆల్రెడీ మనం పారద్రోలేం. మన దేశంలో ఇప్పుడు పోలియో లేదు, అలాగే నియోనెట్ అంటే లేదు. అందువల్ల ఏంటంటే ఈ టీబీలు కూడా త్వరలో నివారిద్దాము. అందరూ అంటే ప్రజలు మనం అంటే మా వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో దీన్ని అందం చేయాలని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.